పేస్ట్ కొంచెమే వేస్తాను. నేను నాకు ఒక్కదానికే కదా కర్రీ. మీరు చూడండి నా కర్రీస్ని నేను చేస్తే ఎంత కర్రీ చేస్తున్నానో ఏంటి అని రోజు కర్రీగా చేసుకుంటున్నా. ఇప్పుడు టమాటాలు వేయాలా, కట్ అయిపోయింది. నేను మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవాలా, అది ఒకటి నేర్చుకోవాలా. టమాటాలు ఉడికాక కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది టమాటాలు. పసుపు కూడా వేయాలి ఇప్పుడే. పసుపు కూడా వేసామంటే బాగా ఉడుకుతుందండి. నూనె అయిపోయింది. నూనె ఇంక సరిపోదేమో, నూనె లేదు. నూనె తెచ్చుకోవాలా. ఇవన్నీ చూడండి టమాటాలు ఎలా ఉన్నాయో. ఇంకా కొంచెం మగ్గాలండి. ఇంకొక నిమిషం అయితే అట్టట్ట కొంచెం బాగా అవుతుంది. అప్పుడు బాగా వస్తుందండి. ఇది ఎంత కర్రీ చేస్తున్నాను చూడండి. రోజు వండుకుంటారా అని అడుగుతున్నారు కదా కామెంట్స్లో. కర్రీ అయ్యి టమాటా ఉడికిందండి. దీంట్లో 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ కారం, ఒక్కొక్క స్పూన్ చిన్నవి ఇవి చూడండి. కొంచెం ఉప్పు వేసుకోవాలా, చూసి వేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం వేసాను ఉల్లిపాయలు టమాటాలు మగ్గాలని. నూనె సరిపోలా ఏం చేయను. నా కూరలకి నా కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ యూట్యూబ్ నుంచి ఏమో నాకే అర్థం కావట్లా. బఠానీలు వేస్తున్నాను. బఠానీ ఆలుగడ్డ వేసాను. బఠానీలు కొంటే కలర్ ఉందండి, చూసారా? కలర్ కలిపి పెడుతున్నారు బఠానీ, చూసారా? పచ్చగా ఉందండి అవి కొంచెం ఉడకబెడితే, చూసారా? చూడండి ఈ కర్రీ ఎంత ఉందో. ఈ కర్రీ ఈరోజు 2 పూటలు తింటే అయిపోద్ది కదండి కర్రీ. మరి వీడియో కోసం చేయాలండి, లేకపోతే చేయను. ఏదో వేసుకొని తినేద్దును కానీ కొంచెం వాటర్ వేయాలా. కొంచెం వాటర్ వేస్తే కొంచెం కర్రీ లాగా వస్తుందండి, బాగుంటుంది. అప్పుడు కొంచెం నూనె తేలేదాకా ఉంచుకోవాలా. చూసారా కలర్ ఎంత బాగుంది కదా? మీరు ఇంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్స్లో పెట్టండి. బఠానీ ఆలుగడ్డ కొత్తిమీర తీసేసాను తొందరగా అయిపోద్దని. మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కర్రీ మీరు కూడా నాకు చెప్పాలండి లైక్ కామెంట్స్లో ప్లీజ్ అండి. నిన్న గరం మసాలా వేయాలి. ఇప్పుడు కొంచెము గరం మసాలా వేస్తే బాగుంటుందండి. ఇదిగో ఒక 5 రూపాయల ప్యాకెట్ తెస్తాను, గరం మసాలా వేస్తున్నాను. మరి నేను ఇంటర్వ్యూకి వెళ్ళానండి. జేఆర్ టీవీ అంట, సౌమ్య టీవీ అంట, 2 ఇంటర్వ్యూలు చేసి వచ్చానండి. నన్ను ఎంత అభిమానిస్తున్నారు. ఇంటర్వ్యూలో చాలా అడిగారండి, నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తే ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళాలా. అయిపోయిందండి కర్రీ. కొంచెం ఇంకా అవ్వాలా, 1 నిమిషం అయితే అయిపోతుంది కర్రీ. మీ ఇంట్లో ఏం కర్రీ కామెంట్స్ పెట్టండి. బఠానీ ఆలుగడ్డ ఇలాగే చేస్తారా? చూడండి నన్ను ఎంతగానో ప్రపంచమంతా అభిమానిస్తున్నారండి. నిజంగా నేను ఏ వీడియో పెట్టినా ఖచ్చితంగా చూస్తున్నారండి. మీ సబ్స్క్రైబ్స్ వల్ల, మీ లైకుల వల్ల, మీ కామెంట్స్ వల్ల, మీ షేర్ వల్ల నేను ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయినట్టు యూట్యూబ్ ఫేమస్ చేయండి ప్లీజ్. ఎంకరేజ్ చేయండి ప్లీజ్. అభిమానాలు వీళ్ళందరికీ థ్యాంక్ యూ.